अक्षरं विघ्नस्यै वाणीं वाचः प्रवृत्तये गुरून् गूढार्थभानाय प्रणमामि पुनः पुनः। जगद्गुरु श्रीचरणारविन्दाभ्यां नमः। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांतिः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्। ఈ మంత్రం వెనక పాఠంలో అనుకున్నాం. తర్వాత పాఠం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్. ఈ మంత్రంలో దీన్ని మనం నంది గాయత్రి అనుకోవచ్చు. అంటే చెప్పుకున్నాం 12 రకాలైనటువంటి గాయత్రి మంత్రాలు మనకును ప్రసాదిస్తోంది ఈ మహానారాయణోపనిషత్తు. అందులో 4వది నంది గాయత్రి. నంది అంటే పరమేశ్వరుడి వాహనం, నందికేశ్వరుడు అని అంటాం. అవి దానిని గురించి మనకు ఒక రూపకల్పన, ఒక భావాన్ని ఏర్పాటు చేస్తూ అటువంటి నందికేశ్వర రూపమైనటువంటి పరమాత్మ మేము ధ్యానం చేస్తాము అని ఈ మంత్రం యొక్క స్థూలమైన తాత్పర్యం. తత్పురుషాయ, తత్పురుష అనేటువంటిది అన్ని దేవ స్వరూపాలకు ప్రధానమైనటువంటి మాట. తత్పురుష అని స్థూలంగా 2 మంత్రాలు, 2 పదాల సముదాయ రూపమైనటువంటి పదం అది. తత్ ఆ పురుష అనంటే పురుష స్వరూపుడు. తత్పురుషుడు పరమాత్మ ఒక్కడే నిజానికి. కానీ ఆ పరమాత్మ చైతన్యము సృష్టిలో ఉండేటువంటి 84 లక్షల జీవరాశుల కంటే విశిష్టమైనటువంటి స్థానంలో తోచినట్లయితే అవి పరమాత్మ కంటే అభిన్నంగానే భావింపబడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, పంచభూతాలున్నాయి. మరి కైలాసమని, వైకుంఠమని, సత్యలోకమని ఇవన్నీ మనకు పురాణాల్లో, ఇతిహాసాల్లో, వేదాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే దీనిని మనం ఏ రకంగా సమన్వయం చేసుకోవాలంటే అనేకమైనటువంటి నామరూపములతో మనకు తెలియవస్తున్నా ఉన్నది ఒక్కటే. దానికే ఏకం సత్ అని మనం తాత్పర్యాన్ని గ్రహించాలి. ఇప్పుడు దీనికి ఒక ఉపష్టంభకంగా మనం ఒక విషయాన్ని ఆలోచించుకోవచ్చు. మన శరీరం ఉందనుకోండి, కన్ను, ముక్కు, చెవి, నోరు,
ఇతరమైన అవయవాలు, వేళ్ళు, గోళ్ళు, ఇంకా వాటిలో లోపల ఉండేటువంటి అణుమాత్ర ప్రమాణం కలిగినటువంటి అంశాలన్నీ ఉన్నాయి. ఒక శరీరాన్ని విశ్లేషణ చేసి అణువుల దగ్గర నుంచి లెక్క పెడితే మొత్తం మనకు కొన్ని కోట్లు 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 మన శరీరంలోనే భాగాలుగా కనిపిస్తాయి. కానీ ఆ భాగముల యొక్క సముదాయాన్ని అంతటినీ కలిపి నేను అంటున్నాం. అవి తనకంటే భిన్నంగా ఉన్నది అనేటువంటి భావన నిజానికి లేదు. ఉన్నది అనే భావన చేయకుండా ఉండలేం గనక అజ్ఞానం వల్ల. అప్పుడు దానికి ఏం పేరు అంటే తత్పురుష అని పేరు. అంటే మనము శరీరంలో కొన్ని లక్షల కోట్ల భాగాలుగా ఉండేటువంటి దానికి అంతటికీ నేను అనేటువంటి వ్యవహారం ఎట్లాగే పెడుతున్నామో, అలాగే బ్రహ్మాండానికి అంతటికీ కూడా అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మతత్వానికి తత్పురుష అని పేరు అని మనం సంభావించాలి. తత్పురుషాయ. ఈ తత్పురుష అనేటువంటిది పరమాత్మ వాచకం. అందులో తత్ అనేటువంటిది ప్రధానంగా ప్రధానంగా పరమాత్మ వాచకం. ఎందుకనంటే తత్వమసి అనేటువంటి మహావాక్యంలో మనకు మొట్టమొదట కనబడేది తత్ అనేదే. తత్ త్వం అసి. తత్ ఏ పరమాత్మ చైతన్యం అనేటువంటిది అఖండమైనటువంటి పరమాత్మ చైతన్యం అనేది ఉందో అది త్వం నీవే అయి ఉన్నావు అని మహావాక్యానికి అర్థం. కాబట్టి తత్పురుష అనే దాంట్లో ఉండేటువంటి తత్శబ్దము, తత్వమసి అనే దాంట్లో ఉండేటువంటి తత్శబ్దము, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి దాంట్లో ఉండేటువంటి అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటి శబ్దాలు ఇవన్నీ కూడా తత్పురుషమును, తత్పురుష స్వరూపాన్ని, తత్పురుష భావాన్ని మనకు అవగతం చేస్తున్నాయన్నమాట. కాబట్టి తత్పురుష అనేటువంటిది సముదాయాత్మకంగా పరమాత్మ వాచకం. అయితే ఇక్కడ నంది అని ఒకదాన్ని నిర్దేశించి, నంది అంటే వృషభము, నందికేశ్వరుడు పరమశివుని యొక్క వాహనమైనటువంటి వాడు. అటువంటి నందికేశ్వరుడు పరమాత్మ చైతన్యం యొక్క స్వరూపం ఎట్లా అవుతాడు అని మనకు ఒక సందేహం వస్తుంది. దానికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాటే పరిహారం. నేను అనంటే కొన్ని కోట్లు అణువులు మొదలైన వాటితో ఏర్పడినటువంటి ఒక చిన్న సముదాయం ఏ రకంగా అయిందో ఆ సముదాయంలో ఉండేటువంటి ప్రతి అణువు ఎలాగైతే పరమాత్మ యొక్క చైతన్యానికి సంబంధించిందే అవుతోందో అదేవిధంగా నంది కూడా అవుతుంది. కనుక తత్పురుషాయ విద్మహే, ఆ పురుషతత్వాన్ని అర్థం చేసుకోవటం అనేటువంటి దానిని మేము ప్రయత్నం చేస్తాము. విద్మహే అంటే తెలుసుకుంటాము, అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తాము. విద్మహే అంటే తెలుసుకుంటాము అని అర్థం. తెలుసుకోవడం అంటే ఏంటన్నమాట, దానికి సంబంధించినటువంటి సర్వతోముఖమైనటువంటి అవగాహన పొందుతాము. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు సాక్షాత్కరిస్తున్నటువంటిది కైలాసంలో పరమేశ్వరునికి ఎదురుగుండా ఉండేటువంటి నంది అనేటువంటి వాహన స్వరూపంగా ఉండేటువంటిదే పరమాత్మ చైతన్యము ఆ రకంగా ఉన్నది అని భావన చేస్తాము అని అర్థం అన్నమాట. ఎందుకంటే విశ్వం విష్ణు వషట్కార, విశ్వమే అంతా విశ్వమే. అందులో అణుశ మహద్ స్వరూపంతోనూ రెండు రకాలుగాను మనం పరమాత్మ దర్శనం చేసుకోవాలన్నమాట. కాబట్టి పరిచితమైనటువంటి అనేకమైన దివ్య వస్తువులన్నింటినీ కూడా పరమాత్మ చైతన్యం లక్షణాలు ఎన్ని ఉంటాయో అన్ని లక్షణాలకు సముదాయాత్మకంగా చేసి చూపిస్తున్న ఈ మంత్రాలు. కనుక తత్పురుషాయ విద్మహే, ఆ పురుషతత్వాన్ని
నందికేశ్వరుడు అనేటువంటి ఆయన స్వరూపంలో మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. దాని ద్వారా తెలుసుకుంటాము అని కూడా అనుకోవచ్చు. చక్రతుండాయ ధీమహి. ఆయన ఎట్లా ఉన్నాడు? చక్రతుండం అంటే తుండం అంటే ముఖభాగం అన్నమాట. అది చక్రాకారంగా చక్రాకారంగా ఉంటుంది. చక్రతుండాయ చక్రము వలె ఉండేటువంటి తుండము ముట్టె అని అంటామే మనం జంతువులకు సంబంధించి అటువంటి భాగము కలిగినటువంటి ఆ ఆయనను మేము ధీమహి ధ్యానం చేస్తాము. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే నామములు రూపములు అనేవి లోకంలో వేరు వేరుగా కనిపిస్తున్న ఆ నామము ద్వారా రూపము ద్వారా బాహ్యంగా కనిపిస్తుండేటువంటి శరీర స్థితినంతటినీ కూడా మెల్లగా చేసుకొని ఆ ఏకత్వ దర్శనం అనేటువంటిది మనం చెయ్యాలి. దానికి చేయటానికి ఒక చెయ్యి అడ్డం వేస్తున్నారన్నమాట. మనకు ఆధార భూమిగా చూపిస్తున్నారన్నమాట. అటువంటి చక్రతుండు స్వరూపుడైనటువంటి నందికేశ్వర స్వామి, నంది అని ఆయనకు పేరు. నంది అంటే ఆనంద స్వరూపుడు అని, అది కూడా పరమాత్మ వాచకమే. చక్రతుండాయ చక్రము అనేటువంటిది కూడా అది ప్రతీకాత్మకమైనటువంటిది అని ఇది వరకు మనం అనేక పర్యాయాలు చూసాం. చక్రము అనే దాంట్లో మనకు ప్రత్యక్షంగా తెలియవస్తున్నటువంటి విషయం ఏమిటి? ఆది అంత శూన్యత్వము. ఎక్కడ ప్రారంభమవుతోంది ఎక్కడ అంతమవుతోంది అనేది తెలియదు. చక్రం ఏకాకారంగా ఒక సరళ రేఖ ఉందనుకోండి, ఇది మొదలు ఇది తుది అని చెప్తాం. కానీ చక్రంలో మొదలెక్కడ తుది ఎక్కడ? రాసేటప్పుడు ఎక్కడో పాయింట్ దగ్గర ప్రారంభించిన రెండవ పాయింట్ దగ్గరికి వచ్చి దాన్ని కలిపేటప్పటికీ ఆద్యంత రాహిత్యము అనేటువంటిది మనకు తెలుస్తూనే ఉందన్నమాట. కాబట్టి చక్రతుండాయ ధీమహి అటువంటి చక్రతుండ స్వరూపుడైనటువంటి నందికేశ్వరుణ్ణి మేము ధ్యానము చేస్తాము. దేనికోసము? తన్నో దంతి ప్రచోదయాత్ తత్ నహ దంతి ప్రచోదయాత్. తత్ ఆ దంతి ఆ నందికేశ్వర స్వరూపమైనటువంటి నంది నందికేశ్వర స్వరూపుడైనటువంటి ఆ వృషభ స్వరూపం నహ మా బుద్ధిశక్తులను ప్రచోదయాతు ప్రేరేపించుగాక. అంటే మాలో నిగూఢంగా నిద్రపోతూ ఉండేటువంటి బుద్ధిశక్తులన్నింటినీ కొంచెం కదిలించి పొలుగుబడినటువంటి అగ్నికి కొంచెం జ్వాల ఆజ్యము మొదలైనవి వేస్తే జ్వాల ఏ రకంగా అయితే వస్తుందో ఆ రకమైనటువంటి స్వరూపంగా మా హృదయంలో ఉండేటువంటి బుద్ధిశక్తులు, కేవలము పరమాత్మకు సంబంధించిన బుద్ధిశక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు బయటికి రావాలి. దేనికోసము? పరమాత్మ జ్ఞానం కోసము. అంటే ఈ మంత్రాల్లో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక లక్షణమే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఏం తెలుస్తోంది? ఏది కనిపించినా దాని నామము రూపము అనే దానిని చక్కగా భావన చేసి ఆ నామము చేత రూపము చేత వ్యష్టిగా ఉండేటువంటి దాని తత్వాన్ని సమష్టి స్వరూపంగా ఉండేటువంటి పరమాత్మ చైతన్యంతో తాదాత్మ్యం పొందించి చూచినట్లయితే అది మనకు పరమాత్మ దర్శనాన్ని, పరమాత్మ అనుభవాన్ని కలిగిస్తుంది. దర్శనం అనేటప్పటికి మళ్ళీ ఇంద్రియం వస్తుంది. అనుభవం అనేటువంటిది కూడా మానసికమైనటువంటి చేష్టయే. ఈ మానసిక ఐంద్రియ అనేటువంటి అనుభవాతుల కంటే పరమైనటువంటి
ఒకానొక అనుభూతి విశేషానికి అది సహకరిస్తుంది అనమాట. ఇదిగో ఆ తాత్పర్యంతో మనకు ఇటువంటి గాయత్రి మంత్రాలు కొన్ని చెప్తున్నారు. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నంది ప్రచోదయాత్. ఇక్కడ వృషభోరోరవీతి సప్త సప్తాస్యాసన్ పరిధయ సప్తశృంగ సప్తహస్తశ్చతుశృంగ సప్తహర్షోద్విశీర్షక అని ఒక మంత్రం ఉంది. ఆ వృషభోరోరవీతి, ఆ ఒక వృషభాకారంగా ఎద్దు స్వరూపంగా ఉండేటువంటిది అదే ఓంకారము. దానికే శబ్ద బ్రహ్మము అని పేరు. దానికి సప్త విభక్తులు, తర్వాత ఇతరమైనటువంటి అవయవాలు ఉన్నాయి అని మనకు వేదం చెప్తుంది అనమాట. మనం చేయవలసింది ఏమిటంటే అక్కడ మనకు ఒక వస్తువుని వర్ణించి చెప్తున్నారు. ఆ వస్తువునందు నిగూఢంగా ఉండేటువంటి ఆత్మ చైతన్య భావాన్ని మనం పట్టుకోవాలి. ఆ పట్టుకోవడానికి ఇటువంటి మంత్రాలన్నీ మనకు సహకరిస్తూ ఉంటాయి. అన్ని గాయత్రి మంత్రాలు అయిన తర్వాత సాముదాయికంగా ఈ గాయత్రి మంత్రాలన్నీ కూడా ఏ రకంగా పరమాత్మ యందు మాత్రమే పర్యవసిస్తాయో ఆ స్వరూపాన్ని మనం దాని దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తాం. ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నంది ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్న షణ్ముఖ ప్రచోదయాత్. ఇందులో కుమారస్వామి, ఆయన పేరు షణ్ముఖుడు. అనేకమైన పేర్లున్నాయి. సేనాని, అగ్నిభూ, గుహ, కుమార, మరి ఇట్లాంటి పేర్లు. షాణ్మాతుర, శక్తిధర, కుమార, క్రౌంచదారణ అని ఈ రకంగా కుమారస్వామికి అనేకమైన పేర్లు పురాణ ఇతిహాసాల్లో ఉన్నాయి. కుమారస్వామి అనంటే మొట్టమొదటిగా మనకు కావలసినటువంటి భావన ఏమిటంటే పరమాత్మయే. ఆ పరమాత్మయే మన ఉపాసకుల కార్యం కోసం కుమారస్వామి స్వరూపంలో కూడా సాక్షాత్కరిస్తున్నాడు. కుమారుడు అనంటే పార్వతీ పరమేశ్వరుల సంతానము అని అర్థం. తర్వాత కుమారుడు అనే ఆయనకి షాణ్మాతురుడు 6 తల్లులున్నారు అని అన్నారు. షణ్ముఖుడు 6 ముఖాలున్నాయి అన్నారు. ఈ షాణ్మాతురుడు, షణ్ముఖుడు అనేటువంటి వీటన్నిటికీ కూడా బ్రహ్మాండ పిండాండములలో సమన్వయాత్మకమైనటువంటి స్వరూపాన్ని మనం కనుగొనవచ్చు. షణ్ముఖములు అని అంటే అర్థం ఏమిటి? 6 ఇంద్రియాలు, 5 ఇంద్రియాలు, మనస్సు. మనఃషష్టాని ఇంద్రియాణి. మనస్సుతో పాటు ఉండేటువంటి 6 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ 6 ఇంద్రియాలు ముఖాలు అని అంటే ఏమిటనమాట? విశ్వవ్యాప్తమైనటువంటి జ్ఞానాన్ని దేని ద్వారా ఈ జీవుడు గ్రహిస్తున్నాడో అటువంటి 6 ముఖాలుగా కలిగినటువంటి పరమాత్మయే కుమారస్వామి. అన్న మహాసేనుడు అని ఆయనకి పేరు. సేనాని, దేవతలకు సేనానాయకత్వం వహిస్తాడు. దేవతలు అంటే స్వర్గలోకంలో ఉన్నవాళ్ళు, ఇంద్రుడు మొదలైన వాళ్ళు అని ఒక అర్థం. దేవతలంటే దివ్యత్వ, అంటే మానవ అతీత లక్షణాలు కలిగినటువంటి ఇంద్రియాలు, మన కర్మేంద్రియాలు, శరీరంలో ఉండేటువంటి అనేకమైన అవయవాలు, ఇవన్నీ కూడా నిజానికి దేవతలే. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, ఇవన్నీ చాలా దేవతలే. అనేక పర్యాయాలు మనం అనుకున్నాం. దానికి ఒక ఉదాహరణ నేను చెప్పాను. మన కంటి యొక్క ప్రమాణం ఎంత ఉంది? మహా అయితే ఒక 2 సెంటీమీటర్లు ఇటు అడ్డము, 1 సెంటీమీటరు
ఇటు నిలువు ఉండేటువంటి ఒక చిన్న గవ్వ లాంటి పదార్థం. అవునా? ఇటువంటి పదార్థంతో మనం ఏం చేస్తున్నాం? విశ్వాన్నంతటినీ దర్శించగలుగుతున్నాం. ఇది దివ్య లక్షణం కాదండి? అలాగే నాలుక ఇంత మహా అయితే ఒక 4-5 అంగుళాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఓ 2 అంగుళాలో 3 అంగుళాలో వెడపుగా ఉన్నట్టుంది. సో 1 సెంటీమీటరు కంటే తక్కువగా మందం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవి నేను చాలాసార్లు చెప్పాను. ఎన్ని వందల కోట్ల పదార్థ జాతాన్ని రుచి చూచి లోపలికి పంపిస్తోంది. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా తిన్నటువంటి పదార్థాలు, పండ్లు, బియ్యము మొదలైనటువంటివి, ఆ ఆజ్యము మొదలైనటువంటి వాటిని లెక్కగట్టి వేస్తే అదంతా కూడా కొన్ని టన్నులుగా అయితే ఇప్పటిదాకా మనం అటువంటి వాటినన్నిటినీ కూడా అనుభవించడానికి సహకరించినటువంటి నాలుక దివ్య లక్షణం కలిగిందని అనుకోవటంలో ఎక్కడ దోషం ఉంది? అలాగే చెవి, అలాగే ఒక ముక్కు, ఇవన్నీ కూడా దేవతలే. అందుకనే దేవసేనాని అని అంటే ఇటువంటి శరీరంలో ఉండేటువంటి స్వర్గలోకంలో ఉండే దేవతలు వాళ్ళు ఉండనివ్వండి, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లేరని కాదు. మన శరీరంలో పిండాండంలో అని నేను అంటూ ఉంటాను. ఈ దేహం అనేటువంటి దాన్ని పిండాండం అంటారు. ఈ పిండాండంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి దివ్యశక్తి కలిగినటువంటి వాటినన్నిటినీ కూడా దేవతలుగానే భావించాలి. ఆ దేవతల్ని ముందుండి నడిపించేటువంటి వాడు కుమారస్వామి. దేవసేనాని అని ఆయనకి పేరు, మహాసేనాని అని పేరు. అటువంటి మహాసేనుడైనటువంటి కార్తికేయుడికి మేము ఆయన్ని గురించి, ఆయన తత్వాన్ని తెలుసుకుంటాము. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి. ఆ పురుషుణ్ణి మేము తెలుసుకుంటాము. ఆ పురుషుడంటే పరమాత్మ. ఆ పరమాత్మను కుమారస్వామి అనే పేరుతో తెలియవచ్చేటువంటి తాత్విక రహస్యం కలిగినటువంటి వాణినిగా మేము తెలుసుకొని ధీమహి ధ్యాయేమ, ధ్యానం చేస్తాము అని ఈ గాయత్రి మంత్రం చెప్తోంది. తన్న షణ్ముఖ ప్రచోదయాత్. అటువంటి ఆ తత్వము, ఆ పరమాత్మ తత్వము షణ్ముఖ, 6 ముఖములు కలిగినటువంటి కుమారస్వామి రూపంలో మా మా సంబంధమైనటువంటి బుద్ధిశక్తులన్నింటినీ కూడా ప్రచోదన చేయుగాక. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. మనకు కుమారస్వామి గుడులున్నాయి, గణపతి గుడులున్నాయి, శివాలయాలున్నాయి, లింగం ఉంది, అట్లాగే విష్ణువాలయాలున్నాయి, మన వెంకటేశ్వర స్వామి దేవాలయం మొదలైనటువంటివన్నీ. మీరు చెప్పేదాన్ని బట్టి ఇదంతా అబద్ధమేనా అని ఒక శంక కలగచ్చు కొంతమందికి. కాదు కాదు, అవన్నీ సత్యములే. వాటితో పాటు మనము ఆధ్యాత్మికంగా గుర్తించవలసినటువంటి కొన్ని రహస్య విషయాల్ని మాత్రమే చెప్పుకుంటున్నాం. నా నా పూనికలో ఒకదానిని ఖండించడం, ఇంకొక దానిని మండించటం అనేటువంటి లేదు. ఉన్నదానిని అన్నిటినీ కూడా సమన్వయించుకోవటానికి చేసే ప్రయత్నమే కానీ ఈ గుళ్ళు గోపురాలు వాటిని నేను నిందిస్తున్నానని కానీ, అక్కడ ఉండేటువంటి దైవ స్వరూపాలని మాత్రమే కాదంటున్నానని కానీ అనుకోవద్దు. అవన్నీ పరమ సత్యములే. కాకపోతే తాత్విక రహస్యాన్ని ఈ పిండాండంలోనూ బ్రహ్మాండంలోనూ ఉండే మనకు దృశ్యమానమయ్యే సర్వమునందు కూడా సమన్వయం చేసుకోవాలి అని చెప్పడమే నా ప్రసంగానికి పరమ తాత్పర్యం అన్నమాట. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్న షణ్ముఖ ప్రచోదయాత్.
తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. గరుత్మంతుడు గరుత్మంతుడు ఇందాక నందిని చెప్పారు. నంది శివుని వాహనం, గరుత్మంతుడు విష్ణువు వాహనం. అందుకనే కొంచెం ఈ తాత్విక పాటలు మొదలైన వాటిల్లో చిత్రంగా చెప్తూ ఉంటారు. ఆ ఎద్దునెక్కువాడు పక్షినెక్కువాడు అని. ఒక ఆయన ఎద్దునెక్కుతాడు, ఇంకో ఆయన ఏమో పక్షినెక్కుతాడు అని పాటలు పాడుకుంటూ ఉంటారు చమత్కారంగా. అంటే వృషభధ్వజుడు, వృషభ వాహనుడు, నంది వాహనుడు, అలాగే ఈ గరుత్మంతుడు పక్షి వాహనుడు. ఆ పక్షి అయినటువంటి గరుత్మంతుడి గురించి మనకు గాయత్రి మంత్రం చెప్తున్నారు. తత్పురుషాయ విద్మహే, ఆ పురుషుని మేము తెలుసుకుంటాము. అంటే గరుత్మతత్వమంతా మేము సంభావన చేస్తాము. మనకు వ్యాసుల వారు చేసినటువంటి చాలా గొప్ప గొప్ప సహాయాల్లో ఇది ఒకటి. గరుత్మంతుడి కథ భారతంలో చాలా చక్కగా ఉంది. ఆ గరుత్మంతుని కథ వినత కద్రువ, ఆ వినతకు గుడ్డుగా పుట్టడం, చాలా కాలం అది ఆ గుడ్డు విచ్చుకోకపోవటం మొదలైనటువంటి కథంతా చాలా ఆశ్చర్యజనకంగా ఉంటుంది. ఆ గరుత్మంతుడు చాలా గొప్ప మానసిక స్థితి కలిగినటువంటి వాడు. ఎందుకనంటే ఆ గరుత్మంతుడి గురించి ఆలోచన చేస్తుంటే, భారతంలో గరుత్మంతుడి గురించి చెప్పినప్పుడు అత్యద్భుతమైనటువంటి విషయాన్ని ఒకదాన్ని చెప్పారు. ఏమిటంటే, ఆయన తల్లి వినత, ఆ వినత యొక్క దాస్యాన్ని పోగొట్టడం కోసమని స్వర్గలోకంలోకి వెళ్ళి ఇంద్రుడు మొదలైన వాళ్ళతో పోరాడి, వాళ్ళు అతిభద్రంగా సర్వవిధములైనటువంటి రక్షణ ఏర్పాటు చేసుకుని కాపాడుతున్నటువంటి అమృత భాండాన్ని తన ప్రతాపంతో, తన శక్తితో, తన సామర్థ్యంతో, తన మాతృభక్తితో దాన్ని తీసుకుని వచ్చి నాగులకు అప్పగించాడు, కద్రువ కొడుకులకు అప్పగించాడు. ఆ అప్పగించిన సందర్భంలో ఒక పద్యం తెలుగు భారతంలో ఒక అద్భుతమైన పద్యం ఉంది. అదేమిటంటే, కలహమున ఇట్లు సురవీరులనెల్లరనోర్చి ఒక్కరుడ అమృతము తెక్కది కొని ఆస్వాదింపక అలోలుడగువాని చూచి హరిట్లనియన్. అద్భుతమైన పద్యం. ఈ ఒక్క చిన్న కంద పద్యం చేత గరుత్మంతుని సర్వదేవతల కంటే పై స్థాయి స్థితిని నన్నయ్య గారు చాలా మనకు అభివ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కలహముల యుద్ధంలో మోసం చేసి కాదు, దేవతలు రాక్షసులు అమృతం సంపాదించారు. దేవతలు రాక్షసుల నోట్లో మట్టి కొట్టి ఆ అమృతాన్నంతటినీ వాళ్ళ శ్రమశక్తిని వినియోగించుకున్నారు. కానీ వాళ్లకు అమృతం దక్కకుండా చేశారు. ఇదంతా కుతంత్రంలాగా అనిపిస్తుంది. కానీ గరుత్మంతుడు తాను అమృతాన్ని సాధించినప్పుడు మాత్రం ఇటువంటి తంత్రమేం లేదు. డైరెక్ట్గా ప్రతాపంగా అందరినీ తన శక్తి సామర్థ్యాలతో ఓడించి, ఎక్కడో అతి గుహ్యమైనటువంటి ప్రదేశంలో ఒక జ్వాలమాలన్నీ కూడా అట్లా పారుతూ ఉంటాయి. 2 మహాసర్పాలు దానికి కాపలాగా ఉంటూ ఉంటాయి. అటువంటి ప్రదేశంలో పెట్టినటువంటి అమృతం అనేటువంటి పదార్థాన్ని తీసుకొచ్చి వాటినన్నింటినీ కూడా వాటి ప్రమాదం లేకుండా చూసుకొచ్చి ఆ అమృతాన్ని సాధించాడు. దాన్నే అంటున్నాడు, కలహమున, వంచనతో కాదు, మసిబూసి మారేడుకాయ చేయటం కాదు, ఎవరిని వంచన చేయలేదు. కలహమున ఇట్లు
వెనకాల కథ అంతా ఉంది, 100 పద్యాల కథ అంతా ఉంది, ఎట్లా దాన్ని సాధించాడు అనేటువంటిది. సురవీరులనెల్లరా, వాళ్ళు అవతల వాళ్ళు శత్రువులు, అప్పటికి తనకు శత్రువులైనటువంటి వాళ్ళు ఎవరు? సుర దేవతలు, అమృతం త్రావి అత్యధికమైనటువంటి బల సంపద, మృత్యురాహిత్య స్థితి, జరారహిత స్థితి సంపాదించినటువంటి వాళ్ళు. అందులో వీరులు, ప్రతాపశాలులు, లు బహువచనం చాలా మంది, తురవీరులను ఎల్లరన్ అందరినీ మిగులు లేకుండా ఓర్చి ఓడించి అమృతము తెక్కది కొని అమృతాన్ని దోచుకున్నాడు, అమృతాన్ని తనది చేసుకున్నాడు. ఇప్పుడు అమృతం మీద అధికారం ఎవరిదయ్యా అంటే గరుత్మంతుడిది. ఇంతకు క్షణం మన కిందటి వరకు దేవేంద్రుడిది. దేవేంద్రుడిది కాదు, దేవతలు, కొన్ని కోట్ల దేవతలకు సంబంధించినటువంటి భద్రమైనటువంటి అగారంలో ఉన్నటువంటి అమృతాన్ని ఒక్కడే తీసుకొచ్చాడు. అమృతము తెక్కది కొని. అందుకనే అటువంటి మహానుభావుడు కనుకనే తీసుకొచ్చిన తర్వాత దాని మీద సర్వాధికారాలు అతనికి ఉన్నాయి. కానీ కొంచెం రుచి కూడా, అమృతం చాలా గొప్ప పదార్థం, ఎట్లా ఉంటుందో ఏమిటో అని వేలికి అట్లా తీసుకుని కాస్త నాలుక మీద పెట్టుకుందామనే భావన కూడా రాలేదట అతనికి. అలోలుడు, అతనికి ధ్యేయం ఒక్కటే, తన మాతృదేవికి దాస్య విముక్తి చేయటమే అతని ధ్యేయం. అటువంటి గరుత్మంతుడు ఆ అమృతం అనే పదార్థం మీద సర్వహక్కులు, సర్వాధికారాలు తనకు ఉన్నా, దాన్ని ఏం చేసినా ఇదేమిటి ఇట్లా చేశావనేటువంటి అడిగేవాడు ఎవడు లేకపోయినా, మనస్సుని ఇంద్రియాలని అన్నిటినీ కూడా నిగ్రహింపజేసుకుని అనేకమైనటువంటి తపస్సుల ద్వారా పెద్ద పెద్ద మహానుభావులందరూ కూడా ఏ అలౌల్యము అనే స్థితిని సాధించాలనుకుంటారో అటువంటి దాన్ని సాధించినటువంటి వాడు కనుకనే భగవంతుడు అడగకుండా వచ్చి ప్రత్యక్షమైనాడు. అలోలుడగువాని చూచి హరిట్లనియన్, అటువంటి వాడిని చూచి ప్రత్యక్షమైనాడు. ఈ గరుత్మంతుడు స్వామి నాకు సాక్షాత్కరించు అని ప్రార్థన చేయనేలేదు, అడగనేలేదు. ఎక్కడైనా పురాణాల్లో చూడండి, భగవంతుడి కోసం తపస్సు చేయటం, నానావస్థలు పడటం, అనేక మొట్టికాయలు తింటూ ఉండటం, మళ్ళీ తపస్సు చేయటం మొదలైనవన్నీ జరిగినాయి. అడగకుండా భగవంతుడు ప్రత్యక్షమైనటువంటి సన్నివేశం ఇంకెక్కడా ఉందే మీకు చూడండి. ఒక గరుత్మంతుడి విషయంలో ఉన్నది. కాబట్టి అటువంటి గరుత్మంతుడు ఆ పరమాత్మ స్వరూపానికి ప్రతీకగా మనకు ఖండశ అంటే అఖండ దృష్టితో ఎట్లాగో చూడలేం గనక ఖండాత్మకంగా, ఏకదేశాత్మకంగా, ఒక స్వరూపంగా, ఒక పక్షి అనేటువంటి దానికి కూడా అనేకమైనటువంటి అర్థాలు చెప్పారు. రుగ్దక్షిణ పక్ష, సామోత్తర పక్ష అని మనం దాంట్లో శిక్షావళిలో చూసాం. అటువంటి పక్షులు, ఆ పక్షి అనేదానికి కూడా ప్రతీకాత్మకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. అటువంటి గరుత్మంతుడు, ఆయన్ని మేము మా బుద్ధిశక్తులను ఆయన ప్రచోదన చేయుగాక. ఆయన సువర్ణ పక్షుడుట, అంటే బంగారము వంటి రెక్కలు కలిగినటువంటి వాడు. బంగారము అనేటువంటిది ఇక్కడ ఒక సర్వశ్రేష్టమైనటువంటి వస్తువు. సువర్ణ, మంచి వన్నె కలిగినటువంటిది, మంచి విలువ కలిగినటువంటిది. దాన్ని హిరణ్యము అంటారు, హితరమణీయమైనది అని చెప్తారు. ఆ దేవేంద్రుడు ఈ అమృతం పట్టుకుపోతున్నప్పుడు ఆ గరుత్మంతుడి మీద వజ్రాయుధాన్ని ప్రయోగించట. వజ్రము అనేటువంటిది చాలా కఠినాతి కఠినమైనటువంటి ఆయుధం. అటువంటి ఆయుధం
మళ్ళీ దాన్ని ఛేదించాలంటే మళ్ళీ వజ్రమే కావాలి అన్నారు. వజ్రం వజ్రేణ భిద్యతే. వజ్రము వజ్రం చేతనే భేదింపబడుతుంది అని చెప్పారు. కాబట్టి అటువంటి దేవేంద్రుని మౌని వెన్నెముకయే వజ్రమైంది. దధీచి అనేటువంటి మహర్షి యొక్క వెన్నెముకనే ఆయన వజ్రాయుధంగా చేసుకుని కొండలనిగో రెక్కలు కూడా పడగొట్టినటువంటి వాడు. అటువంటి పక్షములు కలిగినటువంటి వాడు గరుత్మంతుడు. ఆ ఇంద్రుడు వజ్రం ప్రయోగించినప్పుడు ఒక మాట, చమత్కారమైన మాట అన్నాడు. ఓ దేవేంద్రుడా, ఓ వజ్రాయుధమా, నీవు మహర్షి యొక్క అవయవానివి కనుక నిన్ను అవమానం చేయకూడదు. కాబట్టి నా రెక్కలో ఒక ఈక ముక్కను నీకు ఇస్తాను, తృప్తిపడు అని చెప్పాడు. అట్లాగే వజ్రాయుధము దెబ్బకు ఏమీ నష్టపోనటువంటి పక్షములు కలిగినటువంటి వాడు గరుత్మంతుడు. కథలన్నీ కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. చాలా విజ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా కథలన్నీ పుట్టడానికి మూల కారణమైనటువంటివి వేద మంత్రాలు. అందుకని తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. అటువంటి గరుడు మాకు మా బుద్ధిశక్తులను ప్రచోదించుగాక. ఇప్పుడు ఇక్కడ మనం ఒక మాట అనుకోవచ్చును. గరుత్మంతుడు మాతృదాస్య నివారణ చేయటానికి అష్ట కష్టాలు కాదు, అష్టరక్ష కష్టాలు పడి అమృతాన్ని సాధించాడు. అలాగే ఒరే జీవుడా, నీవు కూడా మహాప్రయోజనమైనటువంటి అమృతం ఏమిటి? మన పాలిట అమృతం అంటే ఏమిటి? పరమాత్మ జ్ఞానమే అమృతం అండి. అధ్యాత్మ విద్యా జ్ఞానమే అమృతం. ఆ అమృతం సాధించడానికి గరుత్మంతుణ్ణి వరవడిగా పెట్టుకొని ఆయన ఏ రకంగా అయితే ప్రయత్నం చేశాడో ఆ రకంగానే నీవు కూడా ప్రయత్నం చేసి అమృతాన్ని సాధించు. ఆ అమృతం సాధించేటువంటి బుద్ధిశక్తులను నీవు గరుత్మంతుని ద్వారా పొందాలి అని ఆ మంత్రం యొక్క పరమ రహస్యమైన సూత్రార్థం లాంటిది మనం గమనించాలన్నమాట. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. ఇప్పుడు చూడండి, విష్ణు శివమంత్రాలు 2, నంది, తర్వాత గణపతి, నంది, కుమారస్వామి. చూడండి, ఈ వరస ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చూడాలి. తర్వాత గరుత్మంతుడు, ఇవన్నీ కూడా ఈ పరమాత్మ చైతన్యం యొక్క విభూతులు. విభూతి అనేటువంటిది మనం భగవద్గీతలో విభూతి యోగం చూసాం కదా. వివిధముగా అగుట అని విభూతి అనే శబ్దానికి అర్థం. ఒకటే అనేక విధాలుగా మనకు భిన్న భిన్నంగా ఏర్పడినట్లుగా కనిపిస్తూ అఖండ తత్వాన్ని గమనించటానికి ఆధారభూతంగా ఉండేటువంటి దాన్ని విభూతి అంటారు. అందుకనే కదా భగవద్గీతలో చెప్పారు, యద్యద్ విభూతిమత్ సత్వం శ్రీమత్ ఊర్జితమేవ తత్తదేవ అవగచ్చత్వం మమ తేజోంశ సంభవ. ఈ గాయత్రి మంత్రాలు 12 ఉన్నాయే, ఆ 12లాగానే మనకు విభూతి యోగం అనేటువంటిది అనేకమైనటువంటి స్వరూపాన్ని చూపిస్తూ పరమాత్మ చైతన్యాన్ని ఈ అనేకంగా కనిపించేటువంటి వాని స్వరూపాలన్నింటినీ కూడా ఒక ముద్దగా చేసుకుని చూసినట్లయితే అవి పరమాత్మ చైతన్యానికి మనని తీసుకువెళుతుంది అని చెప్పడం ఈ మంత్రాల యొక్క తాత్పర్యం అన్నమాట. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మా ప్రచోదయాత్. తర్వాత
ఇక్కడ బ్రహ్మదేవుడి గారి దగ్గరికి వస్తున్నాం. బ్రహ్మదేవుడు సప్త ఊర్ధ్వలోకాలలో చిట్ట చివరిదైనటువంటి సత్యలోకము అనేటువంటిది ఆయన నివాసం అని చెప్తారు. వీటిలో మనం జగ్రాఫికల్గా అంటే ఒక ఖండము, ఒక భూలోకము అనేటువంటి దానిగా చూడటం అనేటువంటిది మానసికమైనటువంటి వ్యవహారం చేత దాన్ని చేయవచ్చు. తర్వాత ఈ 7 లోకాలు అనేటువంటివి మన శరీరంలోనే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా భాషిస్తూ ఉండడం అనేటువంటి దాన్ని కూడా సమన్వయం చేసుకుని మొత్తానికి బ్రహ్మదేవుడు సత్యలోకంలో ఉన్నాడు. ఆ సత్యలోకం అనేటువంటిది భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు అని ఆ 7 లోకాల్లో ఉండేటువంటి ఆయన ఉన్నాడు. ఆయనకి హిరణ్య గర్భుడు అని పేరు. ఆయన కడుపంతా బంగారమేట. హిరణ్య గర్భుడు, హిరణ్యము గర్భమునందు గలవాడు. హిరణ్యం అంటే మామూలుగా ఇప్పుడు ఆభరణాలు చేసుకోవడానికి, ఉంగరాలు మొదలైనవి పెట్టుకోవటానికి ఉపయోగించేటువంటి ఒక లోహము అనేటువంటిది ఒక అర్థము. అంతేకాకుండా ఈ జ్ఞానము కూడా హిరణ్యమే. జ్ఞాన విజ్ఞానములు అనేటువంటివి కూడా అంటే ఆ సృష్టినంతటినీ కూడా పరిశీలించి సారమైనటువంటి దానిని ఏదైతే తీసి మనం ఒక చోట పెట్టుకుని అంటామో అది హిరణ్యము. సార సంగ్రహం అన్నమాట. ఒక పెద్దగా 5-6 అడుగులు పెరిగినటువంటి చెరుకు గడ ఉందనుకోండి. ఆ చెరుకు గడను ఒక యంత్రంలో పెట్టి దాని రసాన్ని తీస్తాము, ఓ చిన్న పాత్రలోకి వస్తుంది. ఈ పాత్ర ప్రమాణానికి ఆ చెరుకు గడ యొక్క ప్రమాణానికి ఎంత తేడా ఉందో గమనించండి. పిప్పి అంతా వస్తుంది, బయటకు వస్తుంది. ఆ పిప్పిలో అణువులలో లోపల ఒకదానికి మధ్యలో ఉండేటువంటి ఆ చెరుకు రసం అనేటువంటిది ఉందే, ఆ రసం అనేటువంటిది స్వల్ప ప్రమాణంలోకి వస్తుంది. ఆ రకంగా మనం ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి వస్తువులలో గోచరించేటువంటి, తెలియవచ్చేటువంటి ఆ పరమాత్మ చైతన్యాన్ని దర్శింపజేయటానికి ఇటువంటి మంత్రాలన్నీ మనకు ఉపయోగిస్తూ ఉంటాయి. ఆయనకు హిరణ్య గర్భుడు అని పేరు పెట్టాడు. ఆయన పొట్టలో హిరణ్యము ఉంది అని అంటారు. అంటే ఏమిటనమాట, సమస్తమైనటువంటి విశ్వానికి సంబంధించిన అందరికీ కూడా జీవనము, పుష్టి, తుష్టి ఇచ్చేటువంటి పదార్థము ఏదైతే ఉందో అది బ్రహ్మ అనేటువంటి వ్యక్తి యొక్క పొట్టలో ఉంది అని. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ. నేను చాలాసార్లు చెప్పాను, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. ఏమిటి? బ్రహ్మము బ్రహ్మ, బ్రహ్మము వేరు, బ్రహ్మ వేరు. బ్రహ్మ అంటే చతుర్ముఖుడు, సృష్టికర్త, శ్రీమన్నారాయణుని నాభికమలం నుంచి పుట్టినటువంటి ఒకానొక దివ్య స్వరూపం కలిగినటువంటి వాడు. బ్రహ్మము అంటే సర్వకారణ కారణం. బ్రహ్మదేవుడు మనందరికీ కారణం. ఆయనకి కారణమైనటువంటి వాడు బ్రహ్మము. అయితే ఆ బ్రహ్మమునకు కారణం ఉండదు. ఇంక మళ్ళీ దానికి ఇక కారణం ఉండదు. ఈ బ్రహ్మదేవుడు ఉన్నాడే, ఈయనకి కారణం ఉంది. అదే ఆ మొట్టమొదటి చైతన్యం. ఆ తర్వాత ఏర్పడినటువంటి జగత్తుకంతటికీ కూడా ఈయన కారణం. అంటే కొంచెం మామూలు పరిభాషలో చూసినట్టయితే, మన తండ్రి ఉన్నాడు అనుకోండి, మన తండ్రిని మనం తండ్రి అంటున్నాం. తండ్రి గారి తండ్రిని ఏమంటాం? తాత అంటున్నాం. ఈయన బ్రహ్మగారు తాత. అంటే సృష్టి మనం విడివిడిగా ఉండేటువంటి వ్యక్తులందరికీ కూడా
కారణభూతమైనటువంటి వాళ్లకు కారణమైనటువంటి వాడు. అందుకనే పితామహుడు అని కూడా పేరుంది. పిత పితృ పితా పితామహ, తండ్రికి తండ్రి అయినటువంటి వాడు పితామహుడు. అంటే మన మామూలుగా మన తల్లిదండ్రులు తాతలు మొదలైనటువంటి వాళ్ళు అందరికీ కూడా తండ్రి గనక ఆయనకి పితామహుడు అని పేరు అన్నమాట. అటువంటి బ్రహ్మదేవుడు హిరణ్య గర్భాయ ధీమహి, ఆయన ఏమిటి? వేదాత్మనాయ, వేదాత్మ ఆయన, వేదములు ఆత్మగా కలిగినటువంటి వాడు, స్వరూపంగా కలిగినటువంటి వాడు బ్రహ్మదేవుడు అని అంటే మామూలుగా ఒక వ్యక్తి, 4 ముఖాలు ఉన్నాయి, రెండేసి కళ్ళు ఉన్నాయి, ఆ నోట్లో సరస్వతీదేవి ఉంది అని ఒక బొమ్మని మనం తయారు చేస్తూ ఉంటాం. అది ఒక భావన. కానీ 4 ముఖాలు ఏమిటి అని అంటే 4 వేదాలే 4 ముఖాలు. అక్కడ అవయవాత్మకంగా 4 అనేటువంటి బొమ్మ అనేటువంటిది వేసుకోవటం అనేది ఊరికే అందరికీ అర్థం చేయటం కోసం. కానీ 4 ముఖాలు అంటే సృష్టికి అంతటికీ కూడా ముఖప్రాయంగా ఉండేటువంటి 4 వేదాలు ఆయన 4 ముఖాలు అని సంభావన అన్నమాట. అటువంటి వేదాత్మనాయ, వేదాత్మ, 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఈ 4 ముఖాలు. ఇందులో అసలు ఒకప్పుడు 5 ముఖాలు ఉండేవిట. అవి శివాపరాధం చేత ఒక ముఖాన్ని ఆయన గిల్లి వేశాడు అని, అది పరమేశ్వరుడి యొక్క అంగుష్టానికి తగులుకుని ఎంతకు ఊడి రాకపోతే బ్రహ్మకపాలం అనేటువంటి క్షేత్రంలో దానికి వేరయ్యేటువంటి భాగంగా ఏర్పడింది అని పురాణాలు కొన్ని చమత్కారమైన కథలు చెప్తూ ఉంటాయి. ఆ రకంగా అంటే మన అదంతా కూడా కాదంతం కాదు, వాటి ద్వారా తత్వం దగ్గరికి రావాలి మనం. కాబట్టి ఆయన వేదాత్ముడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మూడే. ఇది వేదాస్త్రయస్త్రయి అని అధర్వణ వేదం అనేటువంటిది వీటిల్లో నుంచి కొన్ని విజ్ఞానాత్మకమైనటువంటి మంత్రాలన్నింటినీ సంకలనం చేసినందువల్ల వాటికి అధర్వణ వేదం అనే పేరు వచ్చింది అని చెప్పారు. 4 ముఖాలు, 4 వేదాలు. ఋగ్వేదం అంటే ఛందోబద్ధమైనటువంటిది, యజుర్వేదం అంటే వచనాత్మకమైనది, ప్రోజు. సామవేదం అంటే గేయాత్మకం, సామగానము అంటారు. అటువంటి అధర్వణ వేదము అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విజ్ఞానాన్నంతటినీ మనకు తెలియజేసేటువంటి మంత్రాలతో కూడినటువంటిది. వీటి మీద పరిశోధనలు చేసి పూర్వకాలంలో విమానాలు మొదలైనటువంటివి, దూరదృష్టి, దూరశ్రవణము మొదలైనటువంటి మహావిద్యలు, ఇప్పుడు మనం సెల్ ఫోన్స్ మొదలైన వాటి యొక్క స్వరూపాలన్నీ మా పూర్వకాలంలో ఉండేటువంటి వేదాల మంత్రాల ద్వారా మనకు కొంచెం కొంచెం తెలిసి వస్తున్నాయి. ఇప్పుడు ఇంద్రలోకానికి వెళ్ళాడు అని అంటారు. అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళాడు అని. ఏమిటండి ఆయనకి వాహనం, ఎలా వెళ్ళాడు? అలాగే చక్రము, సుదర్శన చక్రము అనేటువంటిది, అవి శత్రువు మీద ప్రయోగిస్తే వాడు ఎక్కడ ఉన్నా ఎక్కడికి పోయినా వెంటబడి తరిమి వాడి తలకాయ తీసేసి మళ్ళీ జాగ్రత్తగా భద్రంగా స్వామివారి చేతిలోకి వస్తుంది అని అన్నాం. ఇవన్నీ శాస్త్రీయమైనటువంటి వ్యవహారాలే. అటువంటి శాస్త్రీయమైన వ్యవహారాలనే కథలుగా చెప్పారు. వాటిని మళ్ళీ మనం జాగ్రత్తగా పరిశీలించుకుని పరిశోధనలు చేసినట్లయితే మనం సుదర్శన చక్రాన్ని, త్రిశూలాన్ని, ఇతరమైనటువంటి ఇంద్రుడి వజ్రాయుధము మొదలైనటువంటి వాటినన్నిటినీ కూడా కల్పించుకోవచ్చు. అయితే దాని వెనకాల అతి ముఖ్యమైనటువంటి భావన ఏమిటంటే లోకహితం. లోకానికి ప్రమాదకరమైన దేన్ని చేయకూడదు. ఇప్పుడు ఏదో యాటం బాంబు ఉందనుకోండి,
అది ఒకసారి ప్రయోగిస్తే సర్వం నాశనం అయిపోతుంది అని అంటున్నారు. అటువంటి నాశనం అయిపోయేటువంటి పని కోసం మనం ఆయుధాలు సేకరణ చేయటం మానవత్వం కాదు, అందులో దివ్యత్వం అసలు అంతకంటే కాదు. కాబట్టి వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి, ఈ ఈ గాయత్రి మంత్రంలో పరమాత్మకు ఆ ఖండబుద్ధితో 3 పేర్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ 3 పేర్ల వెనకాల చాలా చాలా రహస్యాలు మనం తెలుసుకోదగినవి ఉంటాయన్నమాట. వాటినన్నిటినీ పురాణాలు, ఇతిహాసాలు, ఇతరమైనటువంటి ఉపనిషత్తులు మొదలైనటువంటి వాటి ద్వారా మనం అర్థం చేసుకోవాలి. తన్నో బ్రహ్మ ప్రచోదయాత్, అటువంటి బ్రహ్మదేవుడు, బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ, 4 మోములు కలిగినటువంటి సరస్వతీదేవి భర్త అయినటువంటి వేదములే స్వరూపముగా కలిగినటువంటి ఆ బ్రహ్మదేవుడు, బ్రహ్మ అంటే బృహత్, దానికంటే పెద్దది మరొకటి లేదు అని అర్థం అన్నమాట. ఇప్పుడు చూడండి, బ్రహ్మాండము అంటున్నాం. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ లోకాలు, సర్వలోకముల సముదాయము అంతా కూడా బ్రహ్మగారు పెట్టినటువంటి ఒక గుడ్డు అని అంటే ఆయన స్వరూపం ఎంతదై ఉంటుంది. కాబట్టి తన్నో బ్రహ్మా ప్రచోదయాత్, అటువంటి బ్రహ్మదేవుడు మన బుద్ధిశక్తులను ప్రచోదన చేయుగాక. దేనికోసం? పరమాత్మతో ఏకమైపోవటానికి. అన్నిటికీ చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి అంటే అద్వైతం. పరమాత్మతో అభిన్నంగా తన్ను తాను ఏర్పాటు చేసుకోవటం అనేటువంటిది అనమాట. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో, ధీమహి అంటే ధ్యాయేమ, మేము ధ్యానం చేస్తాము. ధీమహి అనేది ఆర్ష ప్రయోగం, అంటే వేదంలో మాత్రమే ఉంటుంది, మనం లౌకికంగా దాన్ని ప్రయోగించకూడదు. లౌకికంగా దాని స్వరూపము ధ్యాయేమ. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఈ నారాయణుల వారిని, వాసుదేవుల వారిని, విష్ణుదేవుల వారిని మనం వచ్చే పాఠంలో వాళ్ళని గురించి నేర్చుకుందాం. ఇవాళకి స్వస్తి.